హీరో సూర్య గారు నటించినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే చూసి వచ్చాను. మూవీ అయితే పర్ఫెక్ట్ కమర్షియల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి చాలా లేట్గా మూవీస్ తీస్తాడు, బట్ పర్ఫెక్ట్ మూవీస్తో బ్లాక్ బస్టర్ హిట్స్తో వస్తాడు. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే మనం ట్రైలర్లో చూసినట్టు 20 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి 40 years హీరోని లవ్ చేస్తుంది. హీరోకి పెళ్లి అనే కాన్సెప్ట్ అనేది నచ్చదు. హీరోకి పెళ్లి అనే కాన్సెప్ట్ ఎందుకు నచ్చదు, ఫైనల్గా వాళ్ళిద్దరు కలిసారా లేదా, అండ్ వాళ్ళ మధ్య బాబు ఎలా వచ్చాడు, ఇదే మెయిన్ స్టోరీ. ఆకాశమే నీ హద్దురా మూవీలో సూర్య గారు ఒక సీన్లో ఆడియన్స్ అందరినీ ఏడ్పిస్తారు. అదేవిధంగా ఈ మూవీలో కూడా ఒక సీన్లో ఆడియన్స్ మొత్తం కళ్ళల్లో వాటర్ వచ్చాయి. అంత బాగా ఉంది. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ మమితా బైజు చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ హీరో సూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. అండ్ రాధికా శరత్ కుమార్ అండ్ రవీనా టండన్ చాలా బాగా యాక్ట్ చేశారు. వెంకీ అట్లూరి గారి ఆల్ మూవీస్ లో లాగా ఈ మూవీలో కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ ని తీసుకొని చాలా మంచిగా డీల్ చేశారు. ఈ మూవీ చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వితౌట్ వల్గారిటీ. ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో చూడొచ్చు. అండ్ మీకు కనుక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ నచ్చినట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన సెకండ్ డే రోజు 100 crores అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. సో మూవీ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీకు ఇన్ కేస్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీస్ నచ్చినట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్ విశ్వనాథ్ అండ్ సన్స్.